మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు మూలం తమిళ సినిమా కత్తి. ఆ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించిన వాడు స్టార్ డైరెక్టర్ మురుగదాస్. కత్తి సినిమాకు కత్తి లాంటి స్క్రిప్ట్ సమకూర్చింది డైరెక్టర్ మురుగదాస్. కత్తి సినిమాకు కమర్షియల్ హంగులతో పాటు మంచి పొటెన్షియాలిటీ, ఎమోషనల్ క్యాలిబర్ తో కూడిన స్క్రిప్టును అందించాడు అతను. ప్రస్తుతం ఆయన మహేష్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పనుల నిమిత్తం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాను తొలి రోజే హైదరాబాద్ లో చూశాడు. సినిమా అంతా బాగానే ఉన్నప్పటికీ కొన్ని సీన్లు చూసి ఫీల్ అయ్యాడట మురుగదాస్. తమిళంలో తీసిన కత్తి సినిమా కథే మూలంగా వివి వినాయక్ ఈ సినిమాను తీశాడు. అయితే ఈ సినిమా చూసిన మురుగదాస్ అసహనం వ్యక్తం చేశాడట. అందుకు మంచి కారణమే ఉంది. ఈ సినిమా చూసిన అనంతరం ఆయన స్పందిస్తూ సినిమా అంతా బాగానే ఉందని అన్నాడు. అందులో కనిపించిన కొన్ని సీన్లపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ఓ కామెడీ ట్రాక్ ఉంటుంది. అది ఆయన్ను ఫీల్ అయ్యేలా చేసిందట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మురుగదాస్కి లిక్కర్ అంటేనే గిట్టదు. దాదాపు ఆయన డైరెక్ట్ చేసే సినిమాలలో అలాంటి సీన్స్లో లేకుండా చూస్తాడట మురుగదాస్. మందు తాగేవాడే క్రూరంగా ఆలోచిస్తాడని, తాగటం ఒక రఫ్నెస్కి రూపం అని ఒప్పుకుని మురుగదాస్ హీరో గాని విలన్ గాని అసలు తన సినిమాలోని ఏ క్యారెక్టర్ కూడా మందు ముట్టదు. అంత పక్కాగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాడు మురుగదాస్. తమిళ్ కత్తి సినిమా మూవీలోనూ విలన్ గ్రీన్ టీ తాగుతున్నట్లు చూపించాడు మురుగదాస్. కానీ ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ఏకంగా ఓ కామెడీ ట్రాక్ మొత్తం లిక్కర్ సెంటర్ గానే నడవడం ఆయనను ఇబ్బంది పెట్టిందట. ఈ సీన్ హీరోకి కమెడియన్ కి మధ్య సాగుతుంది. దీన్ని చూసిన మురుగదాస్ ఇదేంటి ఇలా చేశారు అని తన చుట్టుపక్కల ఉన్న వారితో తన అభిప్రాయం షేర్ చేసుకున్నట్టు సమాచారం. సాధారణంగా మురుగదాస్ సినిమాల్లో ఆల్కహాల్ సీన్లు దాదాపుగా ఉండవు. ఆయన సినిమాల్లో విలన్ కూడా టీ కాఫీలే తాగుతాడు. అలాంటిది ఈ రీమేక్ సినిమాలో హీరోయే లిక్కర్ సీన్లు చేయడం మురుగదాస్కు నచ్చలేదట. అలాగే అలీకి ఆడవేషం వేసి సృష్టించిన కామెడీ కూడా ఆయనకు సంతృప్తి కలిగించలేదట. అవి మినహా సినిమా బాగుందని, చిరంజీవి మాత్రం అద్భుతంగా చేశారని మురుగదాస్ తన సన్నిహితుల వద్ద అన్నాడట. Like and subscribe Eagle Media Works.